భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న, ఇప్పుడే వస్తున్నాను థియేటర్ లోంచి. నిన్న ఎంత ఎక్సైట్మెంట్ గా, నిన్న ఎంత హ్యాపీనెస్ తో, నిన్న ఎంత సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చాను. ఈ రోజు అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. తలకాయ నొప్పి. బయటకు వచ్చేవరకు నాకు తల పట్టేసింది. లిటరల్లీ మంచి ఛాయ్ పడాల్సిందే, మంచి ఛాయ్ తాగాల్సిందే. ఎందుకు అంటే అన్న ఏం బాగాలేదన్న సినిమాలో, ఏం బాగుందని చెప్పండి మీరే. చాలా చాలా బోర్ కొట్టింది. కామెడీ కాదండి, అది బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు. ఎక్కడ కూడా జెన్యున్ గా కామెడీ అనేది నాకు కనిపించలేదు. ట్రెండీ డైలాగ్స్ వాడారు. అంటే మీమ్స్ లో నడుస్తున్న డైలాగులు కానివ్వండి, మీమ్స్ లో ఫేమస్ అయిన డైలాగులు కానివ్వండి, ట్రెండీ టాపిక్స్ అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ వాడుకున్నారు. బట్ ఏంటి అంటే అది సిచ్యువేషన్ కి తగ్గట్టు కానీ, లేకపోతే జనాల్ని ఇన్వాల్వ్ చేసినట్టు కానీ అనిపించలేదు. బలవంతంగా మీరు నవ్వండి, ఇప్పుడు మీరు నవ్వాల్సిందే, మీరు ఈ సినిమాకి వచ్చారు, మీరు నవ్వాల్సిందే, మీరు నవ్వి బయటికి వెళ్ళండి అన్నట్టు మమ్మల్ని బలవంతంగా రుద్దినట్టుంది మా మీదకి. అంతేగాని అది జెన్యున్ కామెడీ అనిపించలేదు. రవితేజ గారితో కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు, కిక్ మిరపకాయ ఆయన కామిక్ టైమింగ్ వాడుకొని. బట్ అదే సినిమాలో దమ్ము లేకపోతే రవితేజ గారు కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆయన ఒక్కరు సినిమాని ముందుకు తీసుకెళ్లలేరు. సినిమా ఎంత ఆయన క్యారెక్టర్ కానీ లేకపోతే ఆయన యాక్టింగ్ కానీ ఎంత బాగున్నా కూడా సినిమా ముందుకు వెళ్ళదు. బేసిక్ గా సినిమాలో దమ్ము లేకపోతే అదే జరిగింది. రవితేజ గారు యాక్టింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ సినిమా అయితే బాగలేదు, అది చెప్తున్నా నేను. హీరోయిన్స్ గురించి నేను ఏం చెప్తానండి, అదే చెప్తున్నా. వాళ్ళ యాక్టింగ్ బాగుంది, గ్లామరస్ ఉన్నారు, చూడ్డానికి బాగున్నారు. అఫ్ కోర్స్ సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఎందుకంటే కాన్సెప్ట్ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి. ఒక వైఫ్, ఒక ఎక్స్ట్రా అఫైర్, మంచి మంచి రొమాంటిక్ కామెడీ ఓరియంటెడ్ సినిమాని, రామ్ కామ్ ని చాలా బాగా తీసి ఉండొచ్చు కిషోర్ తిరుమల గారు. బట్ టోటల్ ఫెయిల్యూర్. సాంగ్స్ 2 బాగున్నాయి. ఆ సాంగ్స్ అంటే నిన్నటి దాకా సర్ప్రైజ్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేశారు కదా, ఏందన్నా సర్ప్రైజ్? అది సర్ప్రైజ్ కాదన్నా, టార్చర్, అది షాక్. అది నాకు డీజేలో సినిమా పాటలు, పబ్ లో సీరియల్ పాటలు, సినిమా కాదు పబ్బులో సీరియల్ పాటలు పెట్టి ఆడవాళ్ళందరితో కలిసి రవితేజ అన్న డాన్స్ చేయించింది. ఏం సర్ప్రైజ్ అన్న, అది నాకు అర్థం కాలేదు. నీకు ఆల్రెడీ 2 గంటలు సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాము. ఆ టైంలో అక్కడ సంబంధం లేకుండా మాకు సీరియల్ పాటలు వింటుంటే, అంటే జనాలు నాస్టాల్జిక్ గా కనెక్ట్ అయిపోతారు కదా, కార్తీక దీపం, మొగల్ రేకులు, వీటికి కనెక్ట్ అయిపోతారు కదా, ట్రెండీగా నడుస్తుంది కదా అని చెప్పి ఇరికిచ్చేసారా మీరు సీరియల్ పాటల్ని, డాన్స్ చేయించేసారా రవితేజ అన్నతో? నాకు అర్థం కాలేదు. అవసరం లేదు అక్కడ సార్, ఎందుకది? రవితేజ అన్న మీరు ఇలాంటివి ఒప్పుకోకండి అన్న ప్లీజ్. మీకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ వేరే. మీరు ఒక్క మంచి సినిమాతో మీరు వాపస్ రండి, ఇది మా విజ్ఞప్తి. సో ఇలానే ఈ సీరియల్ పాటలు చెప్పాను కదా, ఇదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు బలవంతంగా కామెడీ రుద్దడానికి ట్రై చేసేదే తప్ప అసలు ఎక్కడ కామెడీ అనేది జెన్యూన్ గా లేదు. స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. 2 గంటల సినిమాని 4 గంటలు అంటే మీరు అర్థం చేసుకోండి. లేదు, టోటల్ ఫెయిల్యూర్ అండి. సంక్రాంతి బరి నుంచి ఇది కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే, అంతే. ప్రస్తుతానికి సంక్రాంతి విన్నర్ బ్లైండ్ గా అనిల్ రావిపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అంతే. ఇంకేం చెప్పాలి సినిమా గురించి నాకైతే అర్థం కావట్లేదు. రేటింగ్ ఇచ్చి కూడా వేస్ట్ అండి. సరే వాళ్ళు కష్టపడ్డారు, సినిమా తీశారు కాబట్టి 2 ఇస్తా. 1.5 నుండి 2 మధ్యలో, ఇక మీ ఇష్టం, ఈ మధ్యలో ఎంత స్పీడ్ చేసుకోండి. రవితేజ గారికి కంబ్యాక్ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే కథలో దమ్ము ఉండాలన్న. మీరు మంచి మాట అడిగారు. నెంబర్ 1 ఇప్పుడు రవితేజ అంటే ఎవడికి తెలియని రోజులలో చూపులతో గుచ్చి సంపకే మేరా అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ మంచిగా గుర్తింపు తెచ్చిన సినిమా, హీరోగా ముద్ర స్టాంప్ వేసిన సినిమా అది. ఇప్పుడైనా ఇన్ని సినిమాలు తీసినా కానీ రోజుకు తగ్గుతున్నాడు. అది పైకి ఎక్కించింది ఈడియట్ సినిమా. అంటే డైరెక్షన్ తప్పు అంటారా? సెలెక్ట్ చేసుకోవడం అన్న, డైరెక్షన్ తప్పు కాదు, రవితేజ తప్పు కాదు, కథది తప్పు. కథది తప్పు. కథలో దమ్ముంటే డైరెక్టర్ మంచోడు అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. విక్రమార్కుడు సినిమా ఎవ్వరు తీయలేరు. విక్రమార్కుడు సినిమా ఇప్పటికి చెప్తున్నా, ఏ హీరో కూడా ఆ సినిమాని క్రాస్ చేయలేడు. అది మీ తొడవని చెప్తున్నా. ఈ సినిమా ఎలా అనిపించింది లాస్ట్ ఫైనల్ గా? సినిమా అదే ఆ స్థాయిని మించిపోతలేడు రవితేజ అని చెప్తున్నా నేను మీకు. నేను ఈ సినిమా ఫ్లాప్ అని చెప్తలేను, కానీ అంత ఆ స్థాయిలో ఎదుగుతలేడు రవితేజ అని చెప్తున్నా నేను. ఎందుకంటే
మన పుట్టిన పిల్ల ఇట్లా 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 పెరగాలి. పెరగకపోతే మనం బాధపడతాం కదా. నేను కూడా బాధపడుతున్నా. రవితేజ గారు ఇంకా ఇన్నే ఉండిపోతున్నాడు. నిన్న ఇయ్యాల వచ్చిన హీరోలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అవునా కదన్నా? నిన్న ఇయ్యాల వచ్చిన హీరోలు ఏదన్నా కానీ అన్న, రొమాంటిక్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఏదన్నా నువ్వు ఏదన్నా చెయ్యి. ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా ఏదన్నా చెయ్యి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించడం అనేది పాయింట్. నువ్వు మైక్ పట్టుకున్నావా, కెమెరా పట్టుకున్నావా, ఏం పట్టుకున్నావా, ఐ డోంట్ కేర్. నువ్వు ఎంత సంపాదించినవు, ఎన్ని కోట్లు సంపాదించినవు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అనేది పాయింట్. అది నువ్వు ఏ సినిమా తీసినవి అనేది కాదు. నువ్వు పుష్ప సినిమా రికార్డ్ బద్దలు కొట్టివా, ఓకే అక్కడికి వెళ్ళిపోయింది. అట్లా మనం ఇంకా నువ్వు ఇంకా అక్కడనే మన విక్రమార్కుడు సాంగ్ బాగున్నది. ఒకటే సాంగ్ బాగున్నది. బయట పెద్దగా ఏం లేదు. ఆ కామెడీ ఇలాంటి పెట్టారు. ఈ సినిమా పెద్ద మెసేజ్ ఏం లేదన్న. ఒకవైపు వైపు నైపు అంటే ఇంట్లో వెళ్ళాలి, బయట ఇంట్లో అందాల దేవత ఇంట్లో అందాల దేవత పెండ్ల ఉంటది. ఆయన గాని పక్క అమ్మాయి తోటి కలుస్తాడు. ఆ అమ్మాయి కలిస్తే నిజం తెలిస్తే ఏమవుతుంది అనేది రియల్ గా మా ఇంట్లో ఏమవుతుందో ఇప్పుడు జుట్టు పట్టుకొని దొరుకుతుంటే జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. గదే జరుగుతున్నది.